అక్టోబరు 20 సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు స్కిల్ కేసు విషయంలో క్వాష్ పిటిషన్ అంటే కొట్టేయండి నాపై నమోదైన ఎఫ్ఐఆర్. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A కింద గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోని కారణం వల్ల నాపై కేసు నమోదు చేసే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని సమగ్రమైన వాదనలను చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు వినిపించారు. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మేము వాదనలు విన్నాం, తీర్పుని అక్టోబర్ 20న మేము వెలువరిస్తాము అని చెప్పారు. అందరూ ఆసక్తిగా చూస్తూ వచ్చారు. అయితే అక్టోబర్ 20 నాడు ధర్మాసనం ఏముందంటే, మేము ఈరోజు కాదు, ఇంకా కొంత సమయం కావాలి, మేము లోతైన అధ్యయనం చేస్తున్నాం, వాదనలను ప్రతివాదనలను వీరు సమర్పించిన జడ్జిమెంట్లను అధ్యయనం చేస్తున్నాం, నవంబర్ 8న మేము మా తీర్పు వివరిస్తాం, ఈ సెక్షన్ 17A కింద చంద్రబాబు నాయుడుపై పెట్టిన ఎఫ్ఐఆర్ చెల్లుతుందా లేదా అనేది. అంటే నవంబర్ 8 వరకు చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండవలసిందే. ఆయన సెప్టెంబరు 9న అరెస్ట్ అయ్యాడు, 10న జైలుకి వెళ్ళాడు. అంటే అప్పటికి సుమారుగా 60 రోజుల కాల వ్యవధి అవుతుంది, 2 నెలలు అవుతుంది. ఇంకో కేసు కూడా సుప్రీంకోర్టులో ఇదే ద్విసభ్య ధర్మాసనం దగ్గర వచ్చింది. అదేంటంటే ఫైబర్నెట్ కేసులో పీటీ వారెంట్ని జారీ చేశారు ఏపీసీఐడి. పీటీ వారెంట్ అనగా ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్. ఎవరైనా నిందితుడు ఇంట్లో ఉంటే అరెస్ట్ వారెంట్ అంటారు, నిందితుడు అప్పటికే జైల్లో ఉంటే పీటీ వారెంట్ అంటారు. ఇది సిఐడి వ్యూహం ఏంటంటే, ఒకవేళ స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకి ఊరట కలిగి బెయిల్ లభిస్తే వెంటనే ఈ ఫైబర్నెట్ కేసులో అరెస్ట్ చేయాలి, ఆ కేసు కింద మరికొన్ని రోజులు జైల్లో ఉంచాలనే వ్యూహం. చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టారు. వాదోపవాదాలు విన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైబర్నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి మేము ముందస్తు బెయిల్ ఇవ్వము అని తిరస్కరించారు. తిరస్కరణకు గురైన ఫైబర్నెట్ కేసుని స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు వచ్చారు చంద్రబాబు న్యాయవాదులు. వాదోపవాదాలు వినిపిస్తూనే ఉన్నారు, ఇంకా పూర్తి కాల. ఆ కేసును కూడా అక్టోబర్ 20న ఈ ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిలు అనే అంశాన్ని వాదోపవాదాలు విన్న తర్వాత దీన్ని కూడా నవంబర్ 9వ తారీఖుకి వాయిదా వేశారు. నవంబర్ 8నేమో స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడిని గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేయించా లేదా అనే దాని మీద తీర్పు వస్తే మేము 9 మళ్ళీ దీన్ని వాయిదా వేశారు, నవంబర్ 9కి. అయితే ఒక ఊరట లభించింది చంద్రబాబు నాయుడికి. నవంబర్ 9 వరకు ఈ ఫైబర్నెట్ కేసులో ఆయన అరెస్టు చేయవద్దు, మీరు పీటీ వారెంట్ ఇచ్చారు, యథాతథ స్థితి కొనసాగించండి అన్నారు. ఆయన ఒక కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నాడు, ఆ రెండవ కేసు వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది కనుక ఒకవేళ నవంబర్ 8న సుప్రీంకోర్టు ఈయనపై మీరు మోపిన నేరం గవర్నర్ అనుమతి లేని కారణం వల్ల
అసలు కేసు మొత్తం కొట్టేయటం అంటే క్వాష్ చేస్తున్నాం అని చెబితే వెంటనే విడుదలవుతాడు. విడుదలైనా కూడా తక్షణం ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏపీసీఐడికి జారీ చేసింది. కనుక ఆ కేసు తేలే వరకు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ విషయంలో ముందస్తు బెయిలు, యాంటిసిపేటరీ బెయిల్ వ్యవహారము తేలే వరకు చంద్రబాబు నాయుడిని ఏపీసీఐడి అరెస్టు చేయజాలదు. ఏదేమైనా సుప్రీంకోర్టులు, అన్ని కోర్టులు అక్టోబర్ 30 వరకు సెలవులు, 20 నుంచి అక్టోబర్ 30 వరకు 10 రోజులు సెలవు. సెలవులు అయిన తర్వాత కూడా 8, 9 నవంబర్ దాకా వాయిదా వేయటం అనేది ఒకంత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు వాళ్ళని నిరుత్సాహపరిచింది. పోనీ దసరా సెలవులు అయినాకైనా వాయిదా వేసి తీర్పు చెప్పుంటే బాగుండేదేమో అని వాళ్ళు ఊహించారు. ఎవరైతే అక్టోబర్ 20న చంద్రబాబు నాయుడికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాజనకంగా ఉన్నారో వాళ్ళందరికీ నిరాశ, నిస్పృహ మెలిగింది. సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తులు, ధర్మాసనం ఆలోచించేది ఏంటంటే, సరే సాంకేతిక కారణాల వల్ల కొట్టేయండి కేసు అంటున్నారు. మరి దాంట్లో 2000 పేజీలు అధికారులు, నిందితులు వాళ్ళ యొక్క వాంగ్మూలాలు, పోలీసుల ముందు వాంగ్మూలము, న్యాయస్థానాల్లో వాంగ్మూలాలన్నీ నమోదైనవి. ఒక బాధ్యత గల దర్యాప్తు సంస్థ ఏపీసీఐడి ఎంత సమాచారం పెడితే సాంకేతిక కారణం చెప్పి అసలు ఇది ఎఫ్ఐఆర్ఏ తప్పు అని చెప్పడం ఎంతవరకు సమంజసమనే ఆలోచన సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. అంతేకాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయమే కాదు, కొంతమంది అధికారులు, ఆ అధికారుల దగ్గర వాంగ్మూలం నమోదు చేశారు. మరి ఆ అధికారులని వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు వాళ్ళ యొక్క శాఖాధిపతుల అనుమతి పొందలేదు. ఈ విషయం కూడా సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు విషయంలో ఇచ్చే తీర్పు భారతదేశ చరిత్రలోనూ, సుప్రీంకోర్టు చరిత్రలోనూ, న్యాయ చరిత్రలోనూ భవిష్యత్తు తరాలకు ఒక తీర్పు అనేది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు. అంటే నభూతో భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు కేసుని ఉటంకించే అవకాశం ఉంది కనుక రాజ్యాంగ మౌలిక సూత్రాలను, చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గతంలో ఎస్ఆర్ బొమ్మాయి అన్నారు. ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కేసుని ఈరోజు కూడా కింది కోర్టుల్లోనూ, హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అంటారు. అందువల్ల ద్విసభ్య ధర్మాసనం మనం ఇవ్వబోయే తీర్పు భావి తరాలను దృష్టిలో పెట్టుకుని ఏదో ప్రస్తుతం ఈ తరానికే కాకుండా న్యాయ వ్యవస్థలో ఒక శాశ్వతంగా మిగిలిపోయే ప్రామాణికమైన తీర్పు. దీన్ని వివిధ జర్నల్లో కూడా ముద్రిస్తారు. అందువల్ల ద్విసభ్య ధర్మాసనం ఆచి తూచి అన్ని కోణాలలో ఆలోచించి న్యాయం, ధర్మం, న్యాయదేవతను నమ్ముకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చట్ట ప్రకారము తీర్పునివ్వాలనే సంకల్పంతో ఉండటం వల్ల ఈ యొక్క వాదోపవాదాలను మరొక్కసారి సమీక్షించుకుంటూ కొంత సమయం తీసుకుని తీర్పిస్తున్నారనే కొంతమంది సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు.
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం చాలా సులభం, కానీ పూర్తి పాఠాన్ని, పూర్తి తీర్పు ఇవ్వటం అనేది అంత సులువైన అంశం కాదు. మధ్యంతర ఉత్తర్వులు అంటే అవి తాత్కాలికం, 1 పేజీ 2 పేజీలు ఇస్తారు. కానీ ఇక్కడ ఈ తీర్పు కొన్ని వందల పేజీల తీర్పు ఉండే అవకాశం ఉంది కనుక సమయం కోరుతున్నట్లుగా సీనియర్ న్యాయవాదులు భావిస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నవంబర్ 8 వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండవలసి వస్తుంది. ఎప్పుడైతే ఏసీబీ కోర్టు మహిళా న్యాయమూర్తి చంద్రబాబు నాయుడికి జైల్లోనే ఏసీ పెట్టమని చెప్పగానే అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడింది. చంద్రబాబు నాయుడు గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మీ చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిగత డాక్టర్ని తెచ్చుకోండి, ఆయనతో టెస్టులు చేయించుకోండి, ఆయన సలహా పాటించండి, ఆయన చెప్పిన మందులు వాడండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి న్యాయస్థానం కూడా చెప్పిన దరిమిలా చంద్రబాబు నాయుడు గురించి ఎవ్వరు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేయటం సమంజసము కాదు. సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, పత్రికలు కానీ సంయమనం పాటించవలసిన అవసరం ఉన్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక భద్రత గురించి రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీస్ శాఖ, నిఘా వర్గాలు పకడ్బందీగా పనిచేస్తున్నాయి కనుక ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన్ని ఆ కోణంలో హాస్పిటల్కు తరలించడం అనేది సాధ్యపడదు అని చెప్పి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆమె అభిప్రాయపడటం జరిగింది. అయినా ఈ బరువు తగ్గాడనే ప్రచారానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది. ఆయన వ్యక్తిగత డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆయన్ని పరీక్షిస్తూ ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు. నవంబర్ 8న ఆ రోజు రాబోయే తీర్పు ఒక చారిత్రాత్మకమైన తీర్పు కాబోతా ఉంది. ఈ లోపున ఏ కోర్టులు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మార్చే అవకాశమే లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత హైకోర్టు కానీ, ఏసీబీ కోర్టు కానీ వేరే రకంగా ఏ నిర్ణయము తీసుకునే అవకాశం లేదు. 8 నవంబర్ వరకు చంద్రబాబు నాయుడు జైలు జీవితం గడపక తప్పదు అని చెప్పి సీనియర్ న్యాయ కోవిదులు భావిస్తున్నారు.